అవుట్సోర్సింగ్ లో పనిచేసిన కార్మికులందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి. అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనాలు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ లో పనిచేసిన కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఎంటీఎస్ ప్రకారం వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనాలు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు పరచాలి. ఎంటీఎస్ విధానాన్ని అమలు పరచాలి. ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనాలు ఎంటీఎస్ ప్రకారం కనీస వేతనాలు అమలు పరచాలి. ఇవ్వాలి. ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి. ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలి. ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఈ పర్వం కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఫిలప్ చేయకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నింపడం ప్రారంభం చేసి ఈరోజు దాదాపు 10,000 మందికి చేరుకునింది. ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. సరే, ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేటువంటిది ఒకరి కింద ఉండేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 15-16 డిపార్ట్మెంట్లుగా మార్చి రకరకాలుగా ఈ ఆర్టీసీ వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు ఆర్టీసీలో. దీనికి సంబంధించి ఎక్కడ ఎవడు కాంట్రాక్టరో తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది.
15 మందికి 5 మందికి ముగ్గురికి నలుగురికి ఒక డిపోలో కాంట్రాక్టర్ ఒకడు ఉంటారు. కానీ ఆ కాంట్రాక్టరు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడికి ఉన్నటువంటి సమస్యలు అడిగేదానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి జీతము ఇవ్వలేదు, జీతం తక్కువ ఇస్తున్నారని చెప్పి అడిగితే ఇంటికి పండి రేపటి నుంచి రావాకండి అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఏమాత్రము లెక్క చేయడం లేదు కాంట్రాక్టర్లు. ఆర్టీసీ అధికారులు మాట్లాడతామంటున్నారు తప్ప వారిని కట్టడి చేయలేకున్నారు. కాబట్టి వెంటనే ఆర్టీసీ అధికారులు కలగజేసుకోవాలా. ఇస్తున్నటువంటి జీతం ఏదైతే ఇస్తామని చెప్పి ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించిన మేరకు మేము జీతాలు ఇస్తామని చెప్పేటువంటి ఆర్టీసీ అధికారులు వారికి సంబంధించినటువంటి పిఎఫ్లు ఈఎస్ఐలు సక్రమంగా జమ అవుతున్నాయా లేదా అనేది కూడా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. కానీ ఈరోజు పిఎఫ్లు ఈఎస్ఐలు కట్టేటువంటి సందర్భంలో అనేక మోసాలు చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు. ఎంత కడుతున్నారో కరెక్ట్గా తెలియనటువంటి పరిస్థితి. చలానాలు ఈరోజు తప్పుడు చలానాలు సృష్టించి తప్పుడు చలానాలు అధికారుల దగ్గర పెడతా ఉన్నారు. బిల్లులు చేసుకునే దానికోసం అధికారులు బిల్లులు చేయాలంటే చలానాలు చూపించాలా. ఆ చలానాలు పాత చలానాలు కొత్త చలానాలు కలిపి కొట్టు కాబేటరంగా అని చెప్పేసి చూపించి బిల్లులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఒకటే, ఇస్తున్నటువంటి జీతం సక్రమంగా ఇవ్వాలి. ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకున్నారు, పాస్బుక్లు కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకున్నారు. జీతాలు వేస్తారు, తీసుకుంటారు. అఫీషియల్గా రికార్డెడ్గా మేము జీతం కరెక్ట్గా వేసినామని చెప్పుకునేదానికి పాస్బుక్ల్లో జీతాలు వేసి ఏటీఎం కార్డులు ఈరోజు డ్రా చేసుకుంటా ఉన్నారు. ఏటీఎం కార్డులు డ్రా చేసుకొని వాళ్ళకు 6,000 7,000 7,500 చేతుల్లో పెట్టి మిగతా డబ్బులన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు వీళ్ళు కాంట్రాక్టర్లు. కాబట్టి ఇటువంటి దుర్మార్గకరమైన విధానం కొనసాగుతూ ఉందని చెప్పినప్పటికీ కూడా కట్టడి చేయలేకున్నారు. అదేవిధంగా ఈరోజు బెదిరింపులు ఎక్కువైనాయి. ఇంటికి బొమ్మంటా ఉన్నారు, ఉన్నటువంటి తీసేస్తూ ఉన్నారు. తీసేసినటువంటి వాళ్ళని పెట్టుకోమని అడిగితే అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు తీసేస్తున్నారో తెలియదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో. కాబట్టి దీన్ని కట్టడి చేయాలని చెప్పి అధికారులను అడుగుతూ ఉన్నాం. అదే పద్ధతిలో జీతాలు అనేటువంటివి కనీస వేతనాలు అమలుపరచాలా. కనీస వేతనాలు 26,000 అమలుపరచాలా. ఈరోజు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈరోజు అన్స్కిల్డే, లేకపోతే ఇంకొక కంప్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు అన్స్కిల్డే, మామూలుగా మెకానిక్గా పనిచేసే వాళ్ళు కూడా అన్స్కిల్డ్ జీతాలే ఇస్తూ ఉన్నారు. శ్రామిక పనిచేసే వాళ్ళు అన్స్కిల్డ్గా జీతాలే ఇస్తూ ఉన్నారు. స్వీపర్కి ఇచ్చేటువంటి జీతాలే అందరికీ కొనసాగిస్తూ ఉన్నారు. స్వీపర్లకైతే మరి దుర్మార్గంగా 5,000 6,000 చేతుల్లో పెడతా ఉన్నారు. ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకుండా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అడిగినా కానీ పట్టించుకోవడం లేదు అధికారులు. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఎవరికి కంప్లైంట్ చేయాలనో తెలియనటువంటి పరిస్థితి. ఆర్ఎంకు కంప్లైంట్ చేయాలన్నా, ఈడీ కంప్లైంట్ చేయాలన్నా, డిఎం కంప్లైంట్ చేయాలన్నా ఒక్కొక్కరు చేతిలో ఉన్నారు. అంటే ఒక డిపోలోనే ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి అది ఆర్ఎం ఆఫీస్కు కనెక్టెడ్, కొంతమంది ఈడీ ఆఫీస్కి కనెక్టెడ్, కొంతమంది డిఎం ఆఫీస్కి కనెక్టెడ్. కాంట్రాక్టర్లు మాత్రము 18 మంది 15 మంది కాంట్రాక్టర్లు ఒక డిపోలోనే పనిచేస్తూ ఉంటారు కాంట్రాక్టర్లు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. దీని అంతా కూడా ఒకే కొడుకుని తీసుకొచ్చి ఆర్టీసీ ఎంప్లాయీస్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఒక ఆప్కాస్లో చేరుస్తారా, ఆప్కాస్ జీతాలు ఇస్తారా అనేటువంటిది తేల్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలనేది మా ప్రధానమైన డిమాండు. అదే పద్ధతి అంతవరకు కనీస వేతనాలు అమలు పరచాలని చెప్పేసి మేము ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం డిమాండ్ చేస్తూ ఉన్నది. నా పేరు గంగాంజనేయులు. ఏపీపీటీడీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ యూనియన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా
8,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాము. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనాలు ఎక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు. అదేవిధంగా జీతభత్యాలలో ప్రతి డిపోలో అయినా ప్రతి గ్యారేజ్ సెక్షన్లో కూడా వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. లేబర్ డిపార్ట్మెంట్ నియమించిన వేతనం మరియు ఆర్టీసీ మేనేజ్మెంట్ నియమించిన వేతనాలు అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ అయితే కావడం లేదు. ఇదే మేము ప్రతి ఒక్కసారి కంప్లైంట్ చేస్తున్నా కూడా కాంట్రాక్టర్లకి అనుకూలంగా ఉన్నారు తప్ప మిగతా మాకు కార్మికులకు మట్టుకు అన్యాయంగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీశక్తి పథకాన్ని మా అవుట్సోర్సింగ్ కార్మికులు ఎంతో కృషితో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ స్త్రీశక్తి పథకం వల్ల మాకు అవుట్సోర్సింగ్ కార్మికులు అనేక ఇబ్బందులు గురి అవుతున్నాయి. అదేవిధంగా స్త్రీశక్తి పథకంతో ఇంత చేస్తున్నా కూడా కార్మికుల కష్టాలు కూడా ప్రభుత్వము గుర్తించలేకుండా ఉన్నది. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా గుర్తించకుండా ఉన్నది. ఎందుకంటే మినిమం మాకు రావాల్సిన వసతులు కూడా కల్పించలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక కార్మికుడు గ్యారేజ్ సెక్షన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు గాయమైనప్పుడు కూడా డిస్పెన్సరీ హాస్పిటల్లో చూపించడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని మేము అడిగేది డిమాండ్ ఏంటంటే డిస్పెన్సరీ హాస్పిటల్లో చూపించేందుకు వీలు కల్పించాలి. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లు ఏ విధంగా జీతభత్యాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా జీతభత్యాలు చెల్లించాలని ప్రధానమైన డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఎంటీఎస్ విధానము మరియు జీవో నెంబర్ 7 అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లు మటుకు ఈ వీడియో రెఫరెన్స్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము కోరేది ఏంటంటే ఎంటీఎస్ విధానం జీవో నెంబర్ 7 అనేది ఆర్టీసీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వము ఇచ్చిన బస్ పాస్ అనేది 25 కిలోమీటర్లు ఇస్తున్నది. కానీ స్త్రీశక్తి పథకాన్ని మరియు వికలాంగ శక్తి పథకాన్ని పూర్తి స్థాయిలో మేము విజయవంతం చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా బాగా చేశారనేది కితాబు కూడా ఇవ్వడం జరిగింది. కానీ సంస్థలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికుడు ఇంటికా నుంచి వర్క్ చేసే వరకు కూడా పనిచేసే లేదు. ఎందుకంటే 25 కిలోమీటర్ల పరిమితి ఇవ్వడం జరిగింది. మేము 25 కిలోమీటర్ ఒక్కొక్కరు 70 కిలోమీటర్ 100 కిలోమీటర్ల నుండి పని చేస్తున్నాము. మాకు వచ్చే జీతమే 10,000 రూపాయలు. మేము వచ్చి మరియు ఆ 10,000 రూపాయలలో 3,000 రూపాయలు 4,000 రూపాయలు మేము ఛార్జీలు పెట్టుకొని ఈ విధులకు వస్తూ ఉన్నాము. మా కుటుంబ పోషణ ఎలా విధంగా చేయించాలనేది మాకు తెలియని పక్షంలో ఉంది. కాబట్టి మాకు 100 కిలోమీటర్ బస్ పాస్ చెల్లించాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. అనేక సార్లు ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్కి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ నుంచి అయితే ఎటువంటి మాకు స్పందన అయితే రావడం లేదు. అందుకని రాబోయే రోజుల్లో కూడా కార్యాచరణ చేయాలని ఒక ప్రణాళిక అయితే చేపడుతున్నాము ఏఐటీస్ అనుబంధంతో. అందుకు మాకు కార్మికులు రావాల్సిన నిత్యావసర సరుకులేమో పెంచుతూ పోతున్నారు. కానీ ధరలేమో మాకు జీతభత్యాల మటుకు 7,000 8,000 నుంచి పెరగని పరిస్థితిలో ఉన్నాము. అందుకని ఎంటీఎస్ విధానం జీవో నెంబర్ 7 ఇంప్లిమెంట్ చేసేందుకు కృషి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మరియు మేనేజ్మెంట్ చేయాలని కోరడం అవుతున్నది.